ఉత్తరప్రదేశ్లో 74,000 కోట్లు ప్లస్ ఉంది. వాళ్ళన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇద్దాం అనుకున్నారు, ఇచ్చిన ఏదో తర్వాత కూడా తృణమో పొనమో ఇస్తున్నారు. శాలరీలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఏవైనా అన్నీ సరే. ఇవ్వగా ఆ, అది జీతాలు అన్ని ప్రాంప్ట్. అర్థమైంది. నీకు అక్కడ కాంట్రాక్టర్ బిల్స్ కూడా 48 అవర్సే. బా ఓకే. ఇక్కడలాగా 3 సంవత్సరాలు, ఇంకా రాలా 5 సంవత్సరాలు ఆ, ఈ గొడవలు లేవు. అవునండి. వాళ్ళు పే చేసేది లెస్ దాన్ 48 అవర్స్. అది కూడా మధ్యలో ఆదివారం వస్తాయి, లేకపోతే 24 అవర్స్. అంత సిస్టమేటిక్ అయిపోయింది. బా వెరీ గుడ్. ఓకే. ఈవెన్ ఒరిస్సా, ఆహా ఓకే ఓకే. ఉమ్, ఛత్తీస్గఢ్ ఫర్ దట్ మ్యాటర్, ఓకే. డాట్. ఎందుకు వాళ్ళు అలా చేయగలిగారు? ఇక్కడ మామూలుగా కూడా మనం గవర్నమెంట్లు వేరైనా, మీరు అన్నట్టుగా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ అయినా, మన దగ్గర ఉన్న గవర్నెన్స్ చూసుకుంటే అంత ఫాస్ట్గా అవ్వదు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రుణాల ఊబి, డబ్బులు ఇవ్వలేము. ఓట్ల యావతో నోటుకు వచ్చిన ప్రమాణాలు. సో అందుకనే వ్యవస్థను పాడు చేసి ఎంప్లాయీస్ని బీహార్ నుంచి, యూపీ నుంచి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్లో 18 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బీహార్ వాళ్ళు ఉన్నారు సిటీలో. ఓకే. మన దగ్గర దొరక్క, లేకపోతే మన వాళ్ళు చేయక? వన్ ఆఫ్ ద రీజన్. రెండిట్లో ఏదో ఒకటి, అంతే. ఏదైనా ఒకటే. కరెక్టే. లేకపోవటం అనేది అక్కడ ఇది. లేక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. సో మనకి అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరం.